మరి కనీసం పాపం కొద్ది కూడా అదే పాపం ఇంకా ఆవిడ మాట్లాడాలి. ప్రసాదంలో కల్తీ చేసినటువంటి సురేంద్ర నాయుడు గారు ఆవిడ మాట్లాడండి. సురేంద్ర నాయుడు గారు ఆవిడ మాట్లాడియండి. సురేంద్ర నాయుడు గారు, శివపార్వతి గారు, సరే కొవ్వు కలిసిందా లేదా సిట్ రిపోర్ట్ వచ్చేసిందని అంటున్నారు. వచ్చేసిందా? వచ్చేస్తే ఈ పాటికి అది దట్ మస్ట్ బి డిబేటెడ్ కదా. ఎందుకని దట్ ఈస్ నాట్ ఇన్ పబ్లిక్ డొమైన్ అండి. పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టాల? పంది కొవ్వు అనే కలిసింది. పంది కొవ్వు మీరు చెప్పిన కెమికల్ వేరు, పంది కొవ్వు వేరు. కెమికల్ వేరు, పంది కొవ్వు వేరు. అంటే మీరు ఫారెన్ నుంచి ఎక్సైజ్ చేయాలంటే అది చాలా కాస్ట్ కాదు. యానిమల్ ఫ్యాటే కలిసిందని వెరీ క్లియర్ గా. యానిమల్ ఫ్యాట్ వేరు, మళ్ళీ పంది కొవ్వు వేరు. మళ్ళీ చాలా స్పష్టంగా పంది కొవ్వు అనే మాట వాడినప్పుడు పంది కొవ్వు కలిసిందని చెప్పేయచ్చు కదా. సీట్లో ఏం తప్పే ఉంది? అపచారం జరిగింది, ప్రక్షాళన చేసుకోండి ఆలయాన్ని. ఏం పోయింది? ఒకసారి ప్రక్షాళన చేసుకోండి. 2 రోజులు 3 రోజులు మూసేసి ప్రక్షాళన చేసుకొని కళాన్యాసం చేయండి. మొత్తం 64 కళని తీసుకొచ్చి ఆపాదించి ఆ ట్యాంకర్లు ఎప్పటి దాని మీద కూడా మాట్లాడాలి కదా. సిట్ ఎందుకు మాట్లాడాలి? ఆ ట్యాంకర్లు ఎప్పుడు అనేది జంతువు కాదా, యానిమల్ కాదా? ఏం మాట్లాడుతున్నారు అసలు? అర్థం ఉందా అసలు? ఏమన్నా కలిసిందా? యానిమల్ ఫ్యాట్ కలిసిందా లడ్డులో? ఖచ్చితంగా. మీరు కూడా తిన్నారు అదే లడ్డు? ఎన్నిసార్లు తిన్నారు? పంది కొవ్వు లడ్డు బాగా తిన్నారా? ఇట్లాంటి వాళ్ళతో వెంకరెడ్డి గారు వాళ్ళని మాట్లాడియండి, ప్లీజ్. అందరికీ తెలుసు, అందుకే ఊసారు. ఇంకా మీకు 0 ఈసారి. ఇంకా ఇప్పుడు కూడా పెద్ద పునీతుల్లాగా మీరు వచ్చి మన బతుకులు 4 సీట్లు ఇస్తే తప్ప పోటీ చేయలేము. ఆ బతుకుల సంగతి చెప్పండి. దేవుడు విగ్రహాలు సురేంద్ర నాయుడు గారు దయచేసి డిబేట్ మనుషులు లేని ఈ పన్నులు కూర్చోబెట్టి డిబేట్ దయచేసి అవార్డు విడ్రా చేసుకోండి. ఎందుకు మీకు అసలు మాట్లాడే మీరు మాట్లాడండి. పంది కొవ్వు వచ్చి మాట్లాడండి. దొన్న కొవ్వు, పంది కొవ్వు, బాత్రూమ్ యాసిడ్, మీ బతుకులు ఇదే కదా. సిగ్గు మీకు. దేవుడు ఖచ్చితంగా ఒక్కొక్కరు ఎక్కడ బాగా అందుకనే దేవుడు కరెక్ట్ గా ఇచ్చాడు, 11కి ఇచ్చాడు. అప్పుడు 20 మంది దేవుడు ఇచ్చాడని చెప్పొచ్చుగా. ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ ని పట్ట వాయించారు. అదే దేవుడేగా. తెచ్చుకోండి. మీరు తప్పు చేశారు బాగుంటారు. అది కూడా చెప్పు మరి. పెద్ద దేవుడు బుద్ధి చెప్పాడు. ఓటమి కాదు మీకు. ఏ విధంగా అవుతుంది చూడండి. ఇలాంటి దున్నపోతులను ఎంకరేజ్ చేస్తే సురేంద్ర నాయుడు గారు మీరు మనిషి కాదు సార్. ఇది మట్టుకోవచ్చు వాళ్ళు పెద్ద పెద్ద. సురేంద్ర నాయుడు గారు మాట్లాడండి. మీరు ఆగండి. ఒక్కతే ఆవిడ కూర్చున్నారు మహిళ. మాట్లాడండి, ఆవిడ మాట్లాడండి. యానిమల్ ఫ్యాట్. శివపార్వతి గారు చెప్పండి. యానిమల్ ఫ్యాట్ విషయంలో మీకు రూఢిగా యానిమల్ ఫ్యాట్ కలిసింది 5 ఏళ్ల పాటు. అదే నా డౌట్ ఏంటంటే ఆయిల్ ట్యాంకర్లు ఏ సమయంలో వచ్చినాయి అనేది కావాలి. సిట్ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేశారు. ఆయన ఎవరు? అనిల్ చంద్ర పునేటానా? ఏకసభ్య కమిషన్ ఒకటి వేశారు. ఉన్నారు. మీరు కూడా వెళ్ళి విచారణలో భాగం అవ్వాలని నేను కూడా కోరుకుంటానండి. ఏదన్నా అయితే పెడదాం. ఏకసభ్య కమిషన్ వేశారు కదా. ఏకసభ్య కమిషన్ ఏం తేల్చింది? ఏకసభ్య కమిషన్ కూడా వేశారు కదా. పనికి రాలేదండి. సిట్ మనకి పనికి రాలేదు. ఏకసభ్య కమిషన్ వేశారు. ఏకసభ్య కమిషన్ అవుట్కమ్ ఏంటి? ఎవరికి చేరలేదు. ఎక్స్ కమిషన్ రిపోర్ట్ అనేది అది సీక్రెట్ గా ఉండదు. వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు సీక్రెట్ ఉండాలండి? దేవుడేమో జనం దేవుడు. ఆయనకు సంబంధించిన లడ్డు సీక్రెట్. లడ్డూలో ఏమైనా కలిసి సీక్రెట్ ఎందుకు ఉండాలి? బయట పెట్టండి. స్పెషల్ ఇంట్రాగేషన్ టీమ్ రిలీజ్ చేసిన రిపోర్ట్ అందరు చూశారు కదా. మళ్ళీ ఏమి అది కాదని కదా మీరు ఏకసభ్య కమిషన్కి వెళ్ళింది. అది కాదని కదా మీరు ఏకసభ్య కమిషన్కి వెళ్ళింది. రోజుకో పేజీ చొప్పున పెట్టారు కదా మీరు డిబేట్. మళ్ళీ ఏమి ఇచ్చింది? ఏకసభ్య కమిషన్ నేను అడుగుతున్నది వేరు, మీరు చెప్తున్నది వేరండి శివపార్వతి గారు. ఏకసభ్య కమిషన్ వేశారు. మీరు అడిగేదైతే నా దగ్గర సమాచారం లేదండి. నాయుడు గారి దగ్గర సమాచారం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన తిరుపతిలోనే ఉంటారు. సార్ ఏకసభ్య కమిషన్ అవుట్కమ్ ఏంటి సార్? ఏం చెప్పింది? ఇప్పుడు వాసుదేవన్ గారు గతంలో కూడా ఒకసారి ఇదే మాదిరి ఏకసభ్య కమిటీ మీద కూడా డిబేట్ చేశాం. ఏకసభ్య కమిషన్ కూడా ఏమి ఇచ్చింది? ఆయిల్ ట్యాంకరు ఎవరి హయాంలో పట్టుకున్నారు, ఎవరి హయాంలో తీసుకొచ్చి పర్మిషన్లు ఇచ్చినటువంటి కంపెనీ ఎవరి హయాంలో చేశారు, ఆ ఆయిల్ ట్యాంక్ ను పట్టుకుంది ఎవరు అనేది కూడా ఆ డిబేట్ లో మాట్లాడినాము. దాని తర్వాత ఏకసభ్య కమిషన్ లో కూడా ఏం తేల్చారు? ఎవరైతే ఆ రోజు ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా
భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరికీ కూడా ఒత్తాసు పలికినటువంటి ఈఓ ఎవరైతే మొన్న మేము ట్రాన్స్ఫర్ చేశామో అదే ఈఓ, వీళ్ళందరూ కూడా నిందితులు. దాంట్లో ఖచ్చితంగా దీంట్లో కల్తీ జరిగింది, లడ్డూలో కల్తీ జరిగింది, ఖచ్చితంగా జరిగింది. దాంట్లో ఇంత పర్సంటేజ్ ఉంటేనే అది బహిర్గతం అవుతుంది. పర్సంటేజ్ కంటే కూడా తక్కువ కలిపారు కాబట్టి దాన్ని మనం ఇంకా వేరే దానికి తీసుకెళ్లి చేస్తేనే అది పంది కొవ్వ లేకపోతే ఏది అని తేలుతుంది అని చెప్పి సబ్ కమిషనర్ నీట్గా ఇచ్చారు. దీని మీద మనం ఒక గంట సేపు చర్చ చేశాము. మీరు మళ్ళా తెలియనట్టు మీరు కూడా మాట్లాడితే ఎలా సార్? మీరు వచ్చారు సార్, నేను ఫైనల్ గా ఇంకా మరి ఫైనల్ ఎక్కడికి పంపిస్తారు? అయిపోయింది, ఇప్పుడు సిట్ కాదన్నారు, ఏకసభ్య కమిషన్ ఏదో ఇంకా మనం నిర్ధారించాలి అని అన్నారని మీరు చెబుతున్నారు. ఎప్పుడు నిర్ధారిస్తారని అడుగుతున్నా. అదే ఇప్పుడు దానికన్నా ఇంకా వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదా, దానికి కలపలేదు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వైసీపీ వాళ్ళు విశ్వసిస్తారో అలాంటి దానికి పంపించండి, చెక్ చేయించండి. వాళ్ళు విశ్వసించేది పంపించడం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, వైసీపీ చెప్పడం ఏంటండి? నాకు అర్థం కాదు. వైసీపీ చెబితే మీరు చేసేస్తారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఉందండి ఢిల్లీలో, అక్కడికి పంపించండి సార్. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే వాళ్ళు ప్రధానికి లేదు, కొవ్వు కలవలేదు, దేవుడే చూసుకుంటాడు, దేవుడి మీద ఆరోపణ చేస్తున్నారు అనేటప్పుడు వాళ్ళ విశ్వాసం దెబ్బతింటా ఉంది అని వాళ్ళు అంటున్నారు. సార్ నేనేమంటానంటే దాంట్లో 100% కలిసింది వాస్తవం. మీరు వచ్చారు దేవస్థానానికి, గత 5 సంవత్సరాల్లో కూడా మీరు వెళ్ళుంటారు. ఆ రోజు ప్రసాదం టేస్ట్ ఎలా ఉంది, ఈ రోజు ప్రసాదం టేస్ట్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఒక లడ్డు తీసుకెళ్లి ఇంట్లో పెడితే 2వ రోజు పాసిపోయేది. ఈ రోజు వారం రోజులు మీరు లడ్డు పెట్టండి, వారం రోజులు పెట్టండి, లడ్డు చెడిపోయిందంటే మీరు ఏం చెప్తే నాకు ఉరిసి చేస్తారా? వేసుకునే దానికి సిద్ధం. చెడిపోయిందంటే వారం రోజుల లోపల లడ్డు చెడిపోయిందంటే మీరు ఉరిసిచ్చేయండి, నేను హ్యాపీగా ఉరిసిచ్చి అనుమతిస్తాను. కాబట్టి దాని అర్థం ఏంటి సార్? లడ్డూలో కల్తీ జరిగింది, వీళ్ళు కెమికల్ వాడారు అనేది అర్థమైపోయింది కదా. దాని మీద కెమికల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్ ఫ్యాట్. కెమికల్ అదే వాళ్ళు కూడా ఏమి ఇచ్చారు? అనిమల్ ఫ్యాట్ అనేది ఈ శాతం కలిస్తేనే ఇంత, దానికి ఒక ప్రామాణికం పెట్టారు, ఇంత శాతం కలిస్తేనే అది అనిమల్ అనేది తెలుస్తుంది, లేదంటే అనిమల్ అని తెలియదు అని చెప్పి వాళ్ళు చెప్పారు కదా. రైట్, కంక్లూడ్ చేయండి. సిబిఐ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ స్పెషల్ ఎస్ఐటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ లో ఇచ్చినటువంటి నెంబర్ 44 పేజీలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో 44 పేజీ 22/1/2026 ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమని ఇచ్చారు? దీంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏఆర్ డైరీ అనేది సప్లై చేసింది జూన్ లో. ఏఆర్ డైరీ అనేది సప్లై చేసింది. ఆ ఏఆర్ డైరీ సప్లై చేసినటువంటి దాంట్లో కల్తీ కలిసింది అని ఇచ్చింది. ఏఆర్ డైరీ సప్లై చేసినటువంటి దాంట్లో కల్తీ కలిసిందని ఇచ్చారు. ఇదిగోండి ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పేజ్ నెంబర్ 44 22/1/2026 ఇచ్చినటువంటి దాంట్లో ఈ ఏఆర్ డైరీ ఎప్పుడు సప్లై చేసింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా సప్లై చేసింది. అంతకుముందు జగన్ గారి ప్రభుత్వంలో ఏఆర్ డైరీ సప్లై చేయాల. అంటే శాంపిల్ తీసుకుంది ఎప్పుడు, లోడ్ వచ్చింది ఎప్పుడు, లోడ్ ఎత్తింది ఎప్పుడు, ఆ లోడులో శాంపిల్ తీసుకొని ఏదైతే రిపోర్ట్ పంపించింది ఎప్పుడు? మీ హయాంలో. అంటే కల్తీ కలిసింది మీ హయాంలో ఇచ్చారు. మా హయాంలో కల్తీ కలిసిందంటే 2020లో కలిసిందా, 2021లో కలిసిందా? ఏ రోజు ఏ శాంపిల్ ఏ డైరీ తీసుకొని ఏ ల్యాబ్ పంపిస్తే ఏ ల్యాబ్ కల్తీ కలిసిందన్నారో ఆ కల్తీని వాడితే ఎవరు వాడారు, ఎప్పుడు వాడారు చెప్పండి. సింపుల్ పాయింట్. ఇది కాకుండా గొంతుంది కదా, మనం దురబోధలు మాట్లాడేది కాదు, అలా పెద్దగా వంకరత్తాన్ని కాదు. ఇక్కడ నేనన్నా మీరు పంది కొవ్వు అన్నారు, మనిషి పుట్టుక పుట్టిన జంతువుల కొవ్వు కాదు, కల్తీ మాట్లాడాల. 310 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డులో మానవ జన్మ పుట్టినాడు ఒక ఉన్మాది లాగా. ఆగండి శివపార్వతి గారు, కైండ్లీ కంక్లూడ్ అండి ప్లీజ్. శివపార్వతి గారు, ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో అదే మీ కూటమి ప్రభుత్వం వచ్చాక శాంపిల్ తీసుకున్నారండి, అంత హాస్యాస్పదంగా ఉందండి. రాగానే మీకు అందరినీ మార్చేస్తారా? గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ అయింది, ఎప్పుడు సప్లై చేసినా మీరు వచ్చినాక మనం ఉన్నప్పుడు సప్లై చేయాలి. అందుకని చదువుకొని రావాలి డిబేట్ కి. పవన్ కళ్యాణ్ వాగ్దానికి వచ్చే రాదు, సబ్జెక్ట్ చేసింది జూన్ జూలైలో ప్రభుత్వం వచ్చినా సప్లై చేసింది.
దాని ఎంత మీద తప్పైనా పర్లేదు. మీరు ఇంతేనమ్మా. ఇంతేనే చేస్తారు. ఒక్క సబ్జెక్ట్ ఉండదు. ఓ తిట్టడానికి ఎవరైనా తప్ప జనం పనికిరారు. రెడ్డి గారు, సురేంద్ర నాయుడు గారు, గోపాల్ గారు, ఎందుకు వస్తారో తెలియదు. ఎప్పుడు సరఫరా చేశారు, ఎవరు సరఫరా చేశారు, ఆ తిట్టడానికి ఇంట్లో కూర్చొని తిట్టుకోండి. ఏ డిబేట్కి ఎందుకు? సరఫరా చేశారు, ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ ఇంకోసారి లేకపోతే ఎప్పుడు సప్లై చేశారో తెలియదు. ఏందో తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్ప వచ్చి ఏమైనా ఉంటుందా? థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్దిగా నేర్చుకోండి సార్ వచ్చినప్పుడు. నిన్న జరిగిన కార్యక్రమాలకి ఫైనల్గా చివరికి క్లైమాక్స్లో జిందాల్ ట్వీటే కొంత క్లైమాక్స్ ఏంటంటే ఆయన ధన్యవాదాలు తెలియజేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే జగన్మోహన్ రెడ్డి బహుశా నాకు తెలిసి భయపెట్టుంటాడు, నువ్వు ధన్యవాదాలు తెలియజేయకపోతే రేపు పొద్దున మేము అధికారంలోకి రాగానే నేను తాట తెస్తాం అని అనుంటాడు అని. అలాంటి వర్షం కూడా ఇవాళ వచ్చే అవకాశం ఉంది. మరి ఆయన ఎందుకు ఏం బుద్ధి పుట్టి ఆ ధన్యవాదాలు తెలియజేశాడో అర్థం కావట్లేదు. 725 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సమయంలో ఇచ్చారట. సో అందుకోసం అని చెప్పేసి హీ హాజ్ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ ట్వీట్ చేశాడు. అది నిన్నంతా కూడా సోషల్ మీడియాలో తిరిగింది. సో రాయలసీమలో అభివృద్ధి ఎవరిది?